ఇంటర్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్, మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, మేము డిగ్రీ చేస్తాము, మాకు డిగ్రీలో గవర్నమెంట్ కాలేజెస్ కావాలి, లేదంటే మాకు కొన్ని కాలేజెస్ ఉన్నాయి, మాకు కొన్ని కాలేజెస్ ఇష్టము, మేము వాటిల్లోనే జాయిన్ అవుతాం అనుకునేటోళ్ళకి, మెయిన్గా తెలంగాణ స్టూడెంట్స్కి డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్త్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, యాప్ కూడా ఉంది. మీరు దాంట్లో కానీ దీంట్లో కానీ అప్లై చేసుకోవచ్చు. ఎలానో నేను చూపిస్తాను. మనకి హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లో క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. మీరు అందులోకి వెళ్ళి కనుక క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఇన్ వెబ్సైట్, రిజిస్ట్రేషన్ ఇన్ దోస్త్ యాప్, రిజిస్ట్రేషన్ ఇన్ మీ సేవ ఉంటుంది. మీరు వెబ్సైట్ నుంచి అంటే మీరు గూగుల్ నుంచి వెబ్సైట్లో నుంచి చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఇన్ వెబ్సైట్ చేసుకోండి. లేదు మేము యాప్ నుంచి చేసుకున్నామన్నా సేమ్ ప్రాసెస్, బట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు వెబ్సైట్ నుంచి చేస్తున్నా కాబట్టి నేను వెబ్సైట్లో చూపిస్తాను, మీరు యాప్లో కంటిన్యూ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ బోర్డ్ ఇంటర్మీడియట్ క్లిక్ చేస్తే మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అదర్ బోర్డ్. ఈ అదర్ బోర్డ్ ఏంటంటే మన తెలంగాణ వాళ్ళు కాకుండా ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటుంటే ఇది వర్తిస్తుంది. సో మనది ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ కాబట్టి క్లిక్ చేయగానే మీకు ప్లీజ్ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ టు గెట్ డీటెయిల్స్ అని ఉంది. ఓకే క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కంపల్సరీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ 2 ఎంటర్ చేసి డిక్లరేషన్ కొడితే ఆ ఆధార్ ఏ నెంబర్కి అయితే లింక్ అయి ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీకు కింద ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఫర్ ఆధార్ అథెంటిక్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు కింద ఆప్షన్ చూపిస్తుంది. ఆడ ఓటీపీ క్లిక్ చేస్తే ఆడ ఓటీపీ ఎంటర్ చేస్తే నెక్స్ట్ మీకు పేమెంట్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. ఇంత పేమెంట్ వచ్చేసి 225 రూపీస్ ఉంటుంది. 200 రూపీస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నందుకు రిజిస్ట్రేషన్ ఫీజ్, 25 రూపీస్ మాత్రం హరిత నిధి ఫండ్కి 25 రూపీస్ డొనేషన్లా కనెక్ట్ చేస్తున్నాడు. అక్కడ మీరు చేసుకున్నప్పుడు మీకు ఒక ఐడి అనేది ఇస్తారు. ఐడి ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. అక్కడ మళ్ళీ మిమ్మల్ని ఒకసారి ఫర్దర్గా వెళ్ళాలని అడుగుతుంది. ఓకే క్లిక్ చేసి మీ పేమెంట్ అంటే ఆడ మీకు ఏమేమి ఛార్జెస్, దేనికి ఎన్ని ఛార్జెస్ పడుతుంది అనేది ఇస్తుంది. అక్కడ అది క్లిక్ చేసేసి మీరు అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో పే చేస్తున్నారా, లేదు అంటే మొబైల్ బ్యాంకింగ్ నిండా, డైరెక్ట్ బ్యాంక్ నిండా ఆడ ఆప్షన్స్ ఉంటాయి. మీకున్న కన్వీనియంట్గా చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఫర్దర్గా పేమెంట్ కంప్లీట్ చేయండి. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్, అప్లికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి 3rd స్టెప్ కనిపిస్తుంది. క్లిక్ చేసి మీరు క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ చేయగానే వెంటనే ఇక్కడ మీకు దోస్త్ ఐడి కనిపిస్తుంది. మీకు ఇచ్చిన ఐడి, ఇందాక మీకు ప్రొవైడ్ చేసిన ఐడి ఉంది కదా, ప్రొవైడ్ చేసిన ఐడితో లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే మీకు పేమెంట్ చేసిన తర్వాత ఒక పిన్ అనేది వస్తుంది, ఆ పిన్తో అయినా మీరు లాగిన్ అవ్వచ్చు. గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసే టైంలో కింద క్యాప్చా వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్కి కొడితే మీ డీటెయిల్స్ అంటే మీ మదర్ నేమ్ ఏంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీ క్యాస్ట్, ఒకవేళ క్యాస్ట్ ఉంటే స్కాలర్షిప్ కోసం క్యాస్ట్ అంటే మీకు రిజర్వేషన్స్ కోసం క్యాస్ట్ అనేది అడుగుతుంది. నెక్స్ట్ స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ కోసము ఇన్కమ్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అయిపోయిన తర్వాత కింద క్లిక్ చేసిన తర్వాత మీకు కాలేజెస్ ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి కాలేజెస్ అనేవి ఉన్నాయి మీకు అవైలబుల్ ఉన్నాయి, మీరు ఏ ఏరియాలో తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఉస్మానియాలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ కాలేజ్ అయితే కావాలో, ఏ కాలేజ్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ లేదంటే ఆ యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే నాకు అసలు ఈ కాలేజెస్ గురించి పెద్ద ఐడియా లేదు, నాకు ఏ కాలేజెస్ ఉన్నాయో తెలీదు అనుకుంటే నేను మీకు ఇందులోనే ఒకటి చూపిస్తాను. మీకు ఏ కాలేజ్ ఉందా అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి హోమ్, అబౌట్ అస్, యూజర్ మాన్యువల్, గ్యాలరీ, రైట్ టు అస్, కాంటాక్టర్స్, అడ్మిషన్ షెడ్యూల్, స్టూడెంట్ సర్వీసెస్లో సెర్చ్ బై కాలేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది క్లిక్ చేసి నెక్స్ట్ సెర్చ్ బై కాలేజ్ ప్రోగ్రామ్ మీకు ఎలా కావాలి అంటే మీరు కాలేజ్ నుంచి చూడాలనుకుంటున్నారో,
మీరు తీసుకునే ఏదైనా ప్రోగ్రామా, లేదంటే మీరు తీసుకునే సబ్జెక్ట్ లైక్ బీఎస్సీ, బీబీఏ అలా చూడాలనుకుంటున్నారా అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెర్చ్ బై కోర్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత యూనివర్సిటీ, అసలు ఏ యూనివర్సిటీలో తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీకు చాలా కనిపిస్తాయి. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు, కాకతీయ, మహాత్మా గాంధీ, ఉస్మానియా. నేను ఉస్మానియా సెలెక్ట్ చేసుకున్నాను. సబ్జెక్ట్ మీరు దేని గురించి ఏ సబ్జెక్ట్లో చూసుకోవాలనుకుంటున్నారు? అప్లైడ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేషన్, బయోలాజికల్ కెమిస్ట్రీ, బాటనీ, కెమిస్ట్రీ, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. నేను న్యూట్రిషన్ గురించి చేద్దాము, లేదంటే డేటా సైన్స్ మీద చూద్దాం అనుకుంటున్నాను. డేటా సైన్స్ క్లిక్ చేసి మీడియం, మీరు ఏ మీడియం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ. ఇంగ్లీష్కి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. సెర్చ్ కాలేజ్ బై ప్రోగ్రామ్ అనేది క్లిక్ చేస్తే మీకు కింద లిస్ట్ వస్తుంది. అంటే ఆ యూనివర్సిటీలో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ పడుతుంది కోర్స్ కంప్లీట్ చేయడానికి, మీ కోర్స్లో ఏమేమి సబ్జెక్ట్స్, మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అడ్రస్ ఏంటిది, అసలు మేనేజ్మెంట్ అంటే గవర్నమెంటా, ప్రైవేటా, సీట్స్ ఎన్ని ఉంటాయి, సిజిపి ఎంత రావాలి అనేది ఇక్కడ ఇస్తారు. మీరు దీన్ని బట్టి మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు కుట్టి గవర్నమెంట్ కాలేజే కావాలి అనుకుంటే సెర్చ్ బై కాలేజ్ క్లిక్ చేసి మేనేజ్మెంట్ టైప్లో మీకు ఎలా కావాలి, గవర్నమెంట్ కావాలా, గవర్నమెంట్లో అటానమస్ కావాలా, యూనివర్సిటీ కాలేజ్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ గవర్నమెంట్ అటానమస్ అనేది క్లిక్ చేసుకున్నాం. నాకు ఎలా కోయెడ్ అయినా పర్లేదు, గర్ల్స్ అయినా పర్లేదు. లేదంటే మాకు ఉట్టి కోయెడ్ కావాలంటే కోయెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఉట్టి గర్ల్స్ కావాలన్నా గర్ల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ గుర్తు ఉండేవి కంపల్సరీ, ఇలా స్టార్ గుర్తు వేటికైతే ఉంటుందో వాటిలో కంపల్సరీ వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు కాలేజ్ లిస్ట్ అనేది ఇస్తారు. మీరు అందులోకి వెళ్ళి మీకు దగ్గరలో ఉంది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయండి. సెలెక్ట్ కాలేజ్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు నేను వివేకానంద కాలేజీని చూసాను కాబట్టి అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ కింద ఇక్కడ నాకు అన్నీ వస్తాయి. అది కూడా గవర్నమెంట్ అటానమస్ ఏమేమి ఉన్నాయి అనేవి ఇక్కడ నాకు చూపిస్తుంది. అలా మీరు ఇందులో చూసుకొని అందులో సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఇందులో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. అంటే మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకున్న వాటి మీకు నచ్చిన కాలేజెస్ వచ్చినాయా లేవో చెక్ చేసుకొని మీకు అలాట్ చేసిన కాలేజెస్ ఒకసారి వెళ్ళి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఆ కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది. ఇలా టోటల్ 3 ఫేజెస్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించింది. సెకండ్ అండ్ థర్డ్ ఫేజెస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ కనుక మిస్ అయితే మీరు సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నా, ఒకవేళ మీకు కనుక బీటెక్, నీట్ ఇలాంటి వాటి మెయిన్స్ వీటిలో కనుక సీట్ వస్తే కంపల్సరీ మీరు అప్లై చేసిన దోస్తులో సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఆ సీట్ ఇంకొకరికి వెళ్తుంది. అలానే మీరు ఒకవేళ బ్యాక్లాగ్ ఉండి మీరు రేపు మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తారు కదా ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళు, సప్లీ రాసిన తర్వాత మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో కనుక అప్లై చేసుకొని అవ్వకపోతే ఫోర్త్ ఫేజ్ అనేది కూడా ఓపెన్ చేస్తారు. అంటే అప్పటికి సప్లీ రాసిన వాళ్ళకి రిజల్ట్స్ రాకపోతే ఫోర్త్ ఫేజ్ అనేది ఓపెన్ చేస్తారు. అప్పుడు మీరు మీ కన్వీనియంట్కి తగ్గట్టు పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ ఫేజ్ తర్వాత నుంచి కంపల్సరీ 400 అంటే 425 అలా ఉంటుంది ఫీజు. ఫస్ట్ ఫేజ్కి ఒక్కదానికి తక్కువ ఉంటుంది 225. ఇది మీరు దోస్త్ యాప్ లేదంటే దోస్త్ వెబ్సైట్ నుంచి ఇలా అప్లై చేసుకుంటే మీకు చాలా ఈజీగా గవర్నమెంట్, ప్రైవేట్ మీకు నచ్చిన కాలేజెస్లో మీకు సీట్స్ రానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.